హలో సార్, నేను గుఫీ పటేల్ ఫ్రమ్ టుఫీ యాప్. టుఫీ అనువర్తనంలో విద్యార్థి లాగిన్ ఎలా చేయాలో ఇక్కడ మనం నేర్చుకుంటాము. విద్యార్థి ప్రొఫైల్ నుండి నేరుగా మా విద్యార్థికి అనువర్తన లింక్ మరియు ఐడి పాస్వర్డ్ను పంపగల విద్యార్థి వీడియోను జోడించి చూడమని నేను మీకు చూపించాను. నేను మా విద్యార్థికి ఐడి, పాస్వర్డ్ మరియు యాప్ లింక్ను ఎలా పంపగలను మరియు అక్కడ నుండి విద్యార్థుల లాగిన్ను ఎలా ప్రారంభించగలను అని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. విద్యార్థుల ప్రొఫైల్కు వెళ్ళి, వ్యక్తిగత సమాచారం దిగువకు వెళ్ళి ఈ కార్డును క్లిక్ చేయండి. అనువర్తనం విద్యార్థి వాట్సాప్ సందేశానికి ఐడి, పాస్వర్డ్ మరియు యాప్ లింక్ను పంపుతుంది. ఇప్పుడు నేను అడ్మిన్ సైడ్ నుండి లాగ్ అవుట్ అయ్యాను మరియు స్టూడెంట్ సైడ్ నుండి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. అనువర్తనం మళ్ళీ తెరిచినప్పుడు అనువర్తనం మీకు 3 ఎంపికలను చూపుతుంది. మొదట అడ్మిన్ లాగిన్, రెండవది టీచర్ లాగిన్ మరియు మూడవది స్టూడెంట్ లాగిన్. స్టూడెంట్ లాగిన్ పేజీకి రండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ భాషను మార్చవచ్చు. మొదట సందేశం నుండి అడ్మిన్ జీమెయిల్ను జోడించండి. అప్పుడు సందేశం నుండి విద్యార్థి కీని జోడించండి. అప్పుడు లాగిన్ పై క్లిక్ చేయండి. మీరు లాగిన్ అనువర్తనంపై క్లిక్ చేసినప్పుడు ధృవీకరణ కోసం ఏదైనా జీమెయిల్ ఖాతాను అడుగుతుంది. ఏదైనా జీమెయిల్ పై క్లిక్ చేసి కొనసాగించండి. మరియు మీరు విజయవంతమయ్యారా అనేది విద్యార్థుల ప్రొఫైల్కు పూర్తిగా లాగిన్ అవ్వండి. టాప్ ఆఫ్ స్క్రీన్ అనువర్తనం విద్యార్థుల చిత్రం, పేరు మరియు బ్యాచ్ పేరును చూపుతుంది. తదుపరి కార్డ్లో అనువర్తనం నేటి హాజరు స్థితిని చూపుతుంది. మీరు హాజరు స్థితిపై క్లిక్ చేసినప్పుడు అనువర్తనం విద్యార్థుల హాజరు సారాంశం నెల వైజ్ చూపిస్తుంది. అప్పుడు అనువర్తనం పెండింగ్ ఫీజు కార్డును చూపుతుంది. ఏదైనా పెండింగ్ ఫీజు అందుబాటులో ఉంటే, అందుబాటులో లేకపోతే పెండింగ్ ఫీజు కార్డు దాచబడుతుంది. ఆపై అనువర్తనం అందుబాటులో ఉంటే విద్యార్థి నుండి చివరి చెల్లింపు రుసుమును చూపుతుంది. అందుబాటులో లేకపోతే ఈ కార్డ్ దాచబడుతుంది. చివరగా, అనువర్తనం విద్యార్థుల కొన్ని పరీక్షల డేటాను చూపుతుంది. మీరు అన్ని పరీక్షలను తనిఖీ చేయాలనుకుంటే, ఆ కార్డుపై క్లిక్ చేసి, ఆ విద్యార్థి నుండి అన్ని పరీక్షలను అనువర్తనం మీకు చూపుతుంది. అన్ని ఫంక్షన్లను సెట్ చేయడంలో అడ్మిన్ సైడ్ వలె ఉంటుంది. కొన్ని విధులు తప్పిపోయాయి ఎందుకంటే అవి విద్యార్థికి సంబంధించినవి కావు కాబట్టి మేము ఆ ఫంక్షన్ను స్టూడెంట్ సైడ్ లాగిన్లో తొలగించాము. ఇక్కడ మేము స్టూడెంట్ లాగిన్ గురించి నేర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు బై బై, సీ యూ అగైన్. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. మీరు ఏ సమయంలో చూస్తున్నారు? ఈ వీడియో చూసినందుకు